సార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి 30 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి గెలిస్తే 40 సంవత్సరాల పాటు ఒక నియోజకవర్గానికి సంబంధించి 40 సంవత్సరాల ఎమ్మెల్యే. ఈ రికార్డు ఇంకెవరికైనా వచ్చే అవకాశం ఉందంటారు? అసలు రాష్ట్ర చరిత్రలోనే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కనీసం ఎమ్మెల్యే రోజు వచ్చి ప్రతి విలేజ్ చుట్టేది. ఇక్కడ కని విని ఎరగని రీతిలో ఇక్కడ మా కాబోయే ముఖ్యమంత్రి వర్యులు ఒకే ఒక్క రోజు ప్రచారాన్ని, అది కూడా మేము వద్దంటా ఉన్నాం. ఇప్పుడు మీరు రావద్దండి, మేము మిమ్మల్ని లక్ష ఓటుతో గెలిపిస్తాము, ఎవడొచ్చినా వైసీపీ నాయకులు ఎవడొచ్చినా వాన్నే తన్ని పంపించే రోజులు దగ్గర ఉన్నాయి. 2024లో ఇక్కడ వచ్చి ఎవడు తోకాడిచ్చినా ఖచ్చితంగా ఈ కుప్పం ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టి కుప్పం నుంచి తాడేపల్లి దాకా తరిమి కొట్టే రోజులు దగ్గర పడతాయి నీకు. జగన్మోహన్ రెడ్డి, నీకు చెప్తున్నాను, నిన్న 26వ తేదీ వచ్చావు కదా, ఏం చేశావనేసి ముఖం పెట్టుకొనేసి కుప్పంకి నువ్వు అడుగు పెడతావు. ఈ కుప్పం ప్రజలు అమాయకులని బాహుబలి సినిమాతో సెట్ చేసి రాత్రికి రాత్రే సెట్ చేసి తెల్లారే కొద్దికి నీళ్లు వదిలి మళ్ళా 10 గంటలకి ఆ గేట్ వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయావే. మేము ఈ కుప్పం ప్రజలు అంత అమాయకులు అనుకున్నావా? ఈ అమాయక ప్రజలు 35 సంవత్సరాల చంద్రబాబు నాయుడిని గెలిపించాం. 35 సంవత్సరాల చంద్రబాబు నాయుడు రాకుండానే గెలిపించిన వ్యక్తులు ఈ కుప్పం ప్రజలు. నీ మాయ మాటలకి, నీ బొంకు మాటలకి ఎవరు కుప్పం ప్రజలు భయపడరు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఏ కార్యకర్త అయినా ఇంట్లో ఉన్నాడా చూస్తావా? జగన్మోహన్ రెడ్డి ఎవడైనా ఉన్నాడా? నువ్వు ఎన్ని బాల్ ఎంత కిందకి తంతావో అంత పైకి ఎగిరే కార్యకర్తలు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు. అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకులు కూడా చెప్తున్నాను, ఎందుకయ్యా మీకు ఇంత ఈర్ష? మీరు కూడా ఈ 35 సంవత్సరాలుగా అంతో ఇంతో చంద్రబాబు నాయుడు చేసిన సహాయం, రోడ్డు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ అన్నీ అనుభవించారు కదా. ఈ 2024లో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూడా ఉండడు. చంచిల్గూడ జైల్, రాజమండ్రిలో ఏ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టారో అదే జైల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టేదానికి కూడా మా ఆంధ్ర తెలుగుదేశం ప్రజలు సిద్ధంగా ఉన్నారనేసి ఈ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను.